వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి టిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. కరివేపాకు పచ్చడికి తయారు చేసుకునే విధానం. మొదట ఎండుమిర్చిని తీసుకొని తర్వాత ఎండుమిర్చి కరివేపాకు బాగా మరిగింత తీసుకోండి, మంచిది కరివేపాకు. తర్వాత ఎండుమిర్చి పొయ్యి మీద కళాయి పెట్టి దాంట్లో నూనె వేయండి. నూనె తగినంత ఆయిల్ వేసి దాంట్లో ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు పచ్చెనపప్పు మినపప్పు వేసి వేయించండి. బాగా చిన్న మంట పెట్టి మీడియం సైజులో బాగా వేయించాలా. వేయించిన తర్వాత కరివేపాకు కూరల్లో వేసుకుంటే పడేస్తాం కదా, ఇట్లా తర్వాత కరివేపాకు వేయండి. కరివేపాకు వేసి బాగా వేయించండి. కరివేపాకుని బాగా కొంచెంసేపు వేయించాలా. మనం ప్రతి కూరలో కరివేపాకు వేసుకొని పడేస్తుంటాం, దానివలన మనకేం యూజ్ ఉండదు. ఇట్లాగా అప్పుడప్పుడు పొళ్ళు పచ్చళ్ళు చేసుకుంటుంటే కరివేపాకులో మంచి విటమిన్స్ ఉంటాయి. అవి కంటికి కానీ మన జుట్టుకు కానీ అన్నిటికీ మంచిది. తినడం వలన జుట్టు కూడా బాగా పెరుగుద్ది, ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది కరివేపాకు. తర్వాత ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత చల్లార్చి తర్వాత మిక్సీ గిన్నెలో వేసి దాంట్లో తగినంత ఉప్పు వేసి మనం ఇది చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వేసి కొద్దిగా నీళ్ళు వేసి తర్వాత మిక్సీ పట్టించాలా. మిక్సీ పట్టించిన తర్వాత దాంట్లో గిన్నెలోకి తీసుకొని దాంట్లో వెల్లుల్లిపాయలు వేయాలి. వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టించిన తర్వాత ఒక గిన్నెలో తీసుకొని తర్వాత ఉల్లిపాయలు మరిన్ని ఉల్లిపాయలు తరిగి దాంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు మీ ఇష్టం అండి, నేను ఉల్లిపాయలు వేసాను. చాలామంది ఉల్లిపాయలు తినరు కదా, అట్టటోళ్ళు తీసేసేయండి, వేయకండి. మామూలుగా తినేవాళ్ళు అయితే మరిన్ని ఉల్లిపాయలు వేసుకుంటే అంత మంచిది, బాగా టేస్టీగా ఉంటుంది. ఈ కరివేపాకు చట్నీకి ఉల్లిపాయలకి సూపర్గా గుమ్మ వాసన వస్తాయి, ఎంత బాగుంటుంది. వేడి అన్నం వేసుకొని ఈ కరివేపాకు పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మంచి హెల్దీ పాయింట్ ఈ కరివేపాకు పచ్చడి అంత మంచిదండి. నా ఎముకలకి రక్తానికి ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. కూరల్లో తీసేస్తుంటాం మనం కరివేపాకుని. ఇలాగా పచ్చళ్ళల్లో కానీ పొళ్ళల్లో కానీ వేసుకుంటే మన ఒంటికి పట్టిపోద్ది కదా. కరివేపాకు చట్నీ తింటే అంత మంచిది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. కొత్తగా ఈ ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి.